నామానికి మహిమ కలుగును గాక. సెప్టెంబర్ 3వ తారీఖు 2025 సంవత్సరము దేవునితో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమం 287వ రోజున దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 38వ వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 38వ వచనం. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కీర్తనకారుడు మరి ఆసాపు కీర్తన, ఈ కీర్తనలో ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు వాత్సల్యపూర్ణుడు, కనికరాపూర్ణుడు, వాత్సల్యము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అని మరి ఒక్కసారి ఈ వాక్యము ద్వారా మనకు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆదరణనిచ్చే దేవుడు, ప్రేమ చూపే దేవుడు. ఆయన ప్రేమ చూపి మానవులైన మనము చేసిన ప్రతి దోషమును ఆయన ఆ దోషములను బట్టి మనల్ని నశింపచేయక మనలను ఆయన కాపాడుతూ ప్రతి దోషమును తొలగించి నశించిపోకుండా మనల్ని రక్షిస్తున్న దేవుడు అంటున్నాడు. దేవుడు మనలను తన స్వంత హస్తములతో చేసుకున్నాడు. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఆయన బిడ్డలమై ఉంటున్నాం. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు, మనము నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు కాబట్టి ఆయన మనందరినీ ప్రేమించి మనలను తప్పిస్తూ ఉంటున్నాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమతో మనలందరినీ కూడా రక్షిస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యము మన జీవితాలలో గొప్ప ఆదరణను కలిగిస్తుంది. ఆదరణ కలిగించే మాటలు. మనం పాపము చేసిన, దోషములను చేసినా కూడా దేవుడు క్షమిస్తూ రక్షిస్తూ వస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసినట్టయితే నినివే పట్టణస్థులు దేవుని దృష్టిలో బహుఘోరముగా పాపము చేసిన వారిగా ఉన్నారు. ఎంతో పాపము చేసి వారు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడు వారిని శిక్షించి నశింపచేయాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే వారు దేవుని వైపునకు తిరిగారో, ఎప్పుడైతే వారి తప్పులను వారు తెలుసుకున్నారో, దేవుడు వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములన్నిటినీ కూడా దేవుడు క్షమించాడు. వారందరూ కూడా ఉపవాసముడి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చినప్పుడు దేవుడు వారి తప్పులన్నిటినీ కూడా క్షమించి వారిని సరిచేసిన దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. యోనా కూడా తార్షీషుకు వెళ్ళాడు, నినివేకు వెళ్ళమంటే దేవుడు అతనిని ఆయన చేసిన తప్పును క్షమించాడు. అతని నశింపచేయక దేవుడు అతని ప్రేమతో మరొక్కసారి సరి చేసుకున్నాడు. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో అనేక వ్యక్తులను ప్రేమ పూర్ణుడైన, వాత్సల్య పూర్ణుడైన యేసయ్య బాగు చేస్తూ వచ్చాడు కదా. దావీదు లాంటి రాజు దేవుని దృష్టిలో పాపము చేసిన వాడిగా, దేవుని ఎదుట పాపము చేసిన వాడిగా ఆయన ఉన్నప్పుడు దేవుడు దావీదు యొక్క మొరను ఆలకించాడు. దావీదు బెత్షెబాతో పాపము చేశాడు. దేవుని ఎంతగానో ఆరాధిస్తున్న వ్యక్తి, దేవుని ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తి. ఆయన పాపము చేసినప్పుడు అతడు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు వాత్సల్య పూర్ణుడైన ప్రేమస్వరూపైన యేసయ్య అతనిని క్షమించి అతనిని ఆయన దోషములన్నిటిని క్షమించి అతనిని నశింపచేయక అతని సింహాసనమును స్థిరపరిచిన దేవుడు మన దేవుడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రతి విషయములో వాత్సల్యమును, ప్రేమను మనకు చూపిస్తూ మనల్ని ఆదరించే దేవుడు అంటున్నాడు. ఈరోజు మనము కూడా దేవునికి వ్యతిరేకంగా ఎన్నో తప్పులను చేస్తూ ఉంటున్నాం, ఎన్నో పాపాలు చేస్తుంటున్నాం. దేవునికి ఇష్టము లేని కార్యాలు మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా
దేవుడు తన ప్రేమను బట్టి, తన వాత్సల్యమును బట్టి మనలను నశించిపోకుండా ఆయన మనలను రక్షించి కాపాడే దేవుడై ఉంటున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండంగానే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనందరి కొరకు బలిగాను అర్పించిన దేవుడు. మనందరి పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, మన తప్పుల నిమిత్తము ఆయన తన ఏకైక కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? మనము నశించిపోవడము ఆయనకి ఇష్టము లేదు. మనము నాశనం అవడము దేవునికి ఇష్టము లేదు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన వాత్సల్యం, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలిని ఆయన మన మీద చూపించి ఇదిగో మనలందరినీ ఆయన రక్షించుకున్నాడు. మన పాపములను, మన దోషములను పరిహరించి తన బిడ్డలుగా మనల్ని చేసుకున్న దేవుడు మన దేవుడు. ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. ఈరోజు ఆ దేవుణ్ణి ఏ రీతిగా మనం ఘనపరుస్తూ ఉంటున్నాం? ఆ వాత్సల్య పూర్ణుడైన యేసయ్యను ఏ రీతిగా మనం ఆరాధిస్తూ ఉంటున్నాం? ఆ వాత్సల్య పూర్ణుడైన దేవుని మనము నిజముగా ప్రేమతో ఆయన్ని ఆరాధిస్తుంటున్నామా? లేదు కదా. వేషధారుల వలె ఆయనను మోసము చేస్తూ దేవునిని ప్రేమింపలేని వారిగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ఒక వ్యభిచారములో పట్టబడిన స్త్రీని మనుషులు తీసుకుని యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏ పాపము చేసిందో దానిని బహిర్గతంగా చెప్తూ ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించినప్పుడు యేసుక్రీస్తు వాత్సల్య పూర్ణుడై ఆమె చనిపోవడం లేక ఆమెను నాశనం అవడం, ఆమె జీవితము పాడైపోవడం యేసుకు ఇష్టము లేదు. కాబట్టి వాత్సల్య పూర్ణుడైన యేసయ్య ఆమెను రక్షించాడు. ఏమన్నాడు? వీళ్ళ పాపము లేని వారు మొట్టమొదటి రాయి వేయండి అన్నారు. అక్కడ ఎవ్వరు కూడా నిలబడలేక వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మా నువ్వు ఇంకా పాపము చేయదు, నువ్వు వెళ్ళు అని ఆమెను క్షమించి పంపించేశాడు కదా. ఈ ఉదయ కాలమున నీవు నేను కూడా పాపములు చేసి, దోషములు చేసి, పాపముతో మనం నింపబడి ఉన్నప్పుడు ఆయన మనల్ని శిక్షించకుండా ఆయన మనలను, మన దోషములను పరిహరించి సంరక్షించి మనల్ని కాపాడే దేవుడై ఉంటున్నాడు. బైబిల్ గ్రంథములో నూతన నిబంధనలో సౌలు క్రైస్తవుల మీద దాడి చేస్తూ, పాపము చేస్తూ, క్రైస్తవులందరినీ శిక్షిస్తూ ఉండగా వాత్సల్య పూర్ణుడైన యేసయ్య అతనికి ఆ యొక్క దమస్కు మార్గంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన యేసయ్య అతని జీవితాన్ని మార్చాడు. హంతకుడు, దూషకుడైన సౌలును శిక్షించకుండా దేవుడు అతని దోషములను పరిహరించి అతనిని వాడుకున్నాడు. ఏ యొక్క హంతకుడు, ఏ యొక్క దూషకుడైన సౌలు, క్రూరమైన సౌలును దేవుడు మార్చినప్పుడు ఆ యొక్క సౌలు పౌలుగా మారి ఏ యొక్క యేసును నమ్మిన బిడ్డలను హింసించాడో ఆ యేసు యొక్క గొప్పతనాన్ని ప్రకటించడానికి దేవుడు అతనిని వాడుకున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాత్సల్యముతో మనల్ని నింపి, ఆయన ప్రేమతో మనలను క్షమించి, మన దోషములను పరిహరించి మనము ఆయన బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టే ఈ ఉదయ కాలమున నా దోషములన్నిటినీ క్షమించి, ఇదిగో ఆయన మనల్ని ప్రేమించే దేవుడిగా మరొక్కసారి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఉగ్రత ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకున్నాడు. ఆయన ఉగ్రతను లేపక చాలాసార్లు ఉగ్రతను అణుచుకొని ఆయన పలుమార్లు కోపమును అణుచుకొని మనలను నశింప చేయకుండా కాపాడుతున్న దేవుడై ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అబద్ధమాడక, దేవుని సన్నిధిలో మోసము చేయక, దేవునికి విరోధమైన పనులు చేయక, మనమందరము కూడా ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయన ప్రేమను రుచి చూచి తెలుసుకొని క్రీస్తు మార్గములో నడిచే బిడలుగా మనం ఉండాలి. వాత్సల్య పూర్ణుడైన యేసయ్యను మనం కలిగి ఉంటున్నాం. ప్రేమ స్వరూపి అయిన యేసయ్యను మనం కలిగి ఉంటున్నాం. దయగలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నాం. పాపాలను క్షమించే దేవుని మనం కలిగి ఉంటున్నాం. ఇంతకంటే ధన్యత మనకి ఏదైనా ఉందా? లేదు కదా. మనము నశించిపోవడం ఇష్టము లేదు. హల్లెలూయా. మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం నరకములో అగ్నిలో కాలడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టే ఆయన మన కొరకు తన కుమారుని పంపించాడు. ఆ కుమారుని బలియాగము ద్వారా మనము
విమోచన విడుదలను పొందుకుని ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నాం. ఉదయకాలమున మరి యొక్క అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇస్తూ ఉంటున్నాడు. నా జీవితాలను మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. మళ్ళీ వాత్సల్య పూర్ణుడైన యేసయ్య వైపు మనం చూద్దామా? దేవా, నా దోషములన్నిటిని పరిహరించి క్షమించు ప్రభువా. నేను తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించు ప్రభువా. నాయనా, నా జీవితాన్ని మలచి మార్చు ప్రభువా. నూతన సృష్టిగలను మార్చు నైనా. పౌలును సౌలుగా మార్చగలిగిన దేవుడవు కదయ్యా. అతని ప్రేమతో అతని మార్చావు ప్రభా. మమ్మల్ని కూడా అదే రీతిగా మార్చు ప్రభా. నైనా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తన్ని క్షమించారు. ఆమె జీవితం మారిపోయింది. నైనా, నినివే పట్టేస్తున్నాను నైనా. ఇదిగో తండ్రి, నైనా వారిని క్షమించావు, వారి జీవితాలను మార్చావు. నైనా, ఆ సిలువలో నీతో పాటు సిలువ వేయబడిన ఆ రెండవ దొంగ తండ్రి నన్ను తన తప్పును తెలుసుకున్నాడు. వాత్సల్య పూర్ణుడైన యేసయ్య నువ్వు అతన్ని క్షమించావు. నీతో పాటు పరదేశంలోకి అతనికి తీసుకొని వెళ్ళావు. నైనా, ప్రభు ఈ రీతిగా కార్యములను చేయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఉదయకాలంలో మరొక అవకాశాన్ని నీకు నాకు ఇస్తూ ఉంటున్నాను. మనం ఆయన సన్నిధిలో మన తప్పులు ఒప్పుకుందాం, మన పాపములు ఒప్పుకుందాం. మన పాపములు మనం ఒప్పుకొని నడల ఆయన నమ్మదగిన వాడు. ఆయన మన పాపములు క్షమించేవాడు. యేసు రక్తము ద్వారా మన పాపములని మనము కడుక్కొని పరిశుద్ధంగా మనం తీర్చిదిద్దుకొని ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం కొనసాగుదాం. ఆయన ఆత్మచేత మనల్ని నింపి, ఆయన వాత్సల్య పూర్ణుడైన ప్రేమ స్వరూపైన యేసయ్య తన ప్రేమతో మనల్ని నింపి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ, ఉదయకాలమున వాత్సల్య పూర్ణుడైన యేసయ్య నీతో కూడా ఉన్నాడు. నీవు నశించుకోవడం ఆయనకి ఇష్టము లేదు. నీ పాపములు క్షమించి నేను అద్భుత రీతిగా ఆయన ఆశీర్వదించి నేను ఆయన చిత్తములో ఆయన వాడుకొని నేను నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు. నాయనా, నువ్వు వాత్సల్య పూర్ణుడమైనావని మేము ఎరిగి ఉంటున్నాం. నువ్వు నీలో ప్రేమ తప్ప వేరే ఏది లేదు ప్రభా. నువ్వు ప్రేమించే దేవుడవు నాయన. కరుణ చూపువాడవు, దయ చూపువాడవు, జాలి చూపువాడవయ్యా. నీ వంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ కూడా లేడు ప్రభు అనయ్యా. నీలాంటి దేవుడు లేనే లేడయ్యా. మానవులైన మమ్మలను, మట్టైన మమ్మల్ని ఇంతగానో ప్రేమించగలిగిన దేవుడవు నాయన. తండ్రి, నీ ప్రేమకు సాటి అయినది ఏది లేదు. నీ ప్రేమ సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. శాశ్వతమైన ప్రేమతో విడవక ఎడబాయక మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. మా దోషములను పరిహరించిన నీకు స్తోత్రములు. మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి నీ కుమారుడైన యేసును మా కొరకు పంపి నైనా మమ్మల్ని నశింప చేయక నిత్య జీవనకు వారసులుగా మమ్మల్ని చేసిన తండ్రి అయిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నైనా, నీ వాత్సల్యమును మా మీద వచ్చామని మా దోషములన్నిటిని పరిహరించి నైనా ఇదిగో తన ఈ క్షణం వరకు మేము చేసిన ప్రతి తప్పును మన్నించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.